Hi friends, this is Lakshmipati. Welcome back to our channel Smart SLP Online English Classes. So welcome back to my channel. సో ఇక్కడ మనం అడ్జెక్టివ్స్ గురించి తెలుసుకుంటున్నాం. సో లాస్ట్ క్లాస్లో మనం అడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీ అండ్ అడ్జెక్టివ్ ఆఫ్ క్వాంటిటీ గురించి తెలుసుకున్నాం. సో ఈ క్లాస్లో మనం న్యూమరికల్ అడ్జెక్టివ్ అంటే న్యూమరికల్ అడ్జెక్టివ్ అండ్ డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్ న్యూమరికల్ అడ్జెక్టివ్ అండ్ డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ న్యూమరికల్ అడ్జెక్టివ్ అంటే ఏంటి చూద్దాం. సో న్యూమరికల్ అడ్జెక్టివ్ అంటే సంఖ్యాత్మకమైన విశేషణాత్మకత సంఖ్య గురించి చెప్తుంది, అంటే నెంబర్స్. దీనినే ఇంకో విధంగా అడ్జెక్టివ్ ఆఫ్ నెంబర్స్ అని కూడా అంటాం. అడ్జెక్టివ్ ఆఫ్ నెంబర్స్ ఇక్కడ చూడండి, డెఫినేషన్ చూడండి. దీస్ టైప్ ఆఫ్ అడ్జెక్టివ్స్ నెంబర్స్ ఆర్ ఆర్డర్ ఆఫ్ ఎ నౌన్. ఇది ఒక నెంబర్స్ గురించి, కొంతమంది, కొన్ని అనే ఒక సమూహం గురించి చెప్పేటటువంటి దానినే న్యూమరికల్ అడ్జెక్టివ్స్ అనేసి అంటారు. ఓకేనా? న్యూమరికల్ అనే దాంట్లోనే సంఖ్యాత్మకమైన ఆర్ నెంబర్. వాట్ ఈస్ దట్? ఓకే ఫ్రెండ్స్, అర్థమైందా? నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఎగ్జాంపుల్స్ ఇచ్చాను, క్లియర్ గా అర్థమవుతుంది. ఫస్ట్ ఎగ్జాంపుల్, రాజు హ్యాస్ 2 pens. రాజు హ్యాస్ 2 అనేది ఒక నెంబర్ ని ఇండికేట్ చేస్తుంది. 2 pens అంటే రాజు దగ్గర 2 పెన్స్ ఉన్నాయి. 2 అనేది న్యూమరికల్ అడ్జెక్టివ్ గా కన్సిడర్ చేయొచ్చు. ఓకేనా? అంటే 2 పెన్స్ ఉన్నాయి. నెక్స్ట్, షీ హ్యాస్ 3 apples. సో 3 అనేది ఏంటి? ఒక నెంబర్ అంటే ఆమె దగ్గర 3 యాపిల్స్ ఉన్నాయి. ఆ 3 అనేది ఏంటి? న్యూమరికల్ అడ్జెక్టివ్ గా మనం తీసుకోవచ్చు. అంటే నెంబర్స్ ఇండికేట్ చేస్తుంది. 3, 2, 4, 6, వాట్ ఎవర్ ఇట్ ఈస్. హౌ మెనీ, మచ్, సెవరల్. సో ఇలాంటివి కూడా మనం న్యూమరికల్ అడ్జెక్టివ్ కింద తీసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్, ఐ హ్యావ్ బాట్ 4 books ఫ్రమ్ స్టోర్. ఇక్కడ చూడండి, ఈ ఎగ్జాంపుల్ చూడండి. ఐ హ్యావ్ బాట్ 4 books ఫ్రమ్ స్టోర్స్. నేను స్టోర్ నుంచి 4 books కొన్నాను. 4 కొన్నాను. ఎక్కడి నుంచి? స్టోర్ నుంచి 4 books. 4 అనేది ఇక్కడ నెంబర్ ని ఇండికేట్ చేస్తుంది కాబట్టి అదే 4 పుస్తకాలు కొన్నాను. 4 అనేది ఇక్కడ నెంబర్ ఆఫ్ అడ్జెక్టివ్ కింద కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్, ఓకేనా? హియర్ ఆర్ సమ్ యాపిల్స్. సమ్ అనేది కొన్ని. సమ్ అంటే కొన్ని అనేది న్యూమరికల్ ని అడ్జెక్టివ్ గా తీసుకోవచ్చు. ఓకేనా? మెనీ, సమ్, సెవరల్ ఇలాంటివన్నీ అన్ని కూడా న్యూమరికల్ అడ్జెక్టివ్ కింద తీసుకోవచ్చు. ఓకేనా? ఇక్కడ చూడండి, 5th ఎగ్జాంపుల్, సమ్ బాయ్స్ ఆర్ ప్లేయింగ్. కొంతమంది అబ్బాయిలు ఆడుకుంటున్నారు. సో కొంతమంది అనే దాన్ని ఇక్కడ న్యూమరికల్ అడ్జెక్టివ్ గా తీసుకోవచ్చు. అంటే నెంబర్ ని మనం ఇండికేట్ చేస్తున్నాం అన్నమాట. సో ఇలాంటి వాటిని న్యూమరికల్ అడ్జెక్టివ్స్ అంటారు. నెక్స్ట్, డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్ గురించి చూద్దాం. సో నెక్స్ట్ ఏంటి? ఇక్కడ డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్. నెక్స్ట్ ఏంటి ఫ్రెండ్స్? డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సో ఒకసారి ఎగ్జాంపుల్ డెఫినేషన్ చూడండి. దిస్ టైప్ ఆఫ్ అడ్జెక్టివ్ యూజ్డ్ టు పాయింట్ అవుట్ some persons or places or things is called demonstrative adjective. డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్ అంటే ఏంటి? అంటే
కొంతమంది మనుషులు వ్యక్తుల గురించి కొన్ని వస్తువుల గురించి స్పెసిఫిక్గా పాయింట్అవుట్ చేస్తుంది ఓకేనా. కొన్ని అవి ఇవి అనేది కొన్ని పాయింట్అవుట్ చేస్తుంది అనమాట. సో అలాంటి అడ్జెక్టివ్స్ ఏమంటామంటే డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్స్ అంటాం. సో ఎగ్జాంపుల్స్ ఇక్కడ చూద్దాం. ఎగ్జాంపుల్, దీస్ క్వశ్చన్స్ ఆర్ ఈజీ. అంటే ఈ క్వశ్చన్స్ చాలా ఈజీగా ఉన్నాయి. దీస్ అనేది డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్ గా మనం చెప్పవచ్చు. ఓకే ఫ్రెండ్స్, అంటే స్పెసిఫిక్ గా ఇవి కొన్నిటి గురించి మాత్రమే ఫైండ్ అవుట్ చేస్తుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్, దిస్ ఈజ్ మై ఫేవరెట్ సాంగ్. ఇది కూడా డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్ గా కన్సిడర్ చేయొచ్చు. ఓకేనా. ఈ ఒక పాట నా ఫేవరెట్, స్పెసిఫిక్ గా పర్టికులర్ గా దాని గురించే చెప్తుంది. నెక్స్ట్ వన్, దీస్ ఫ్లవర్స్ ఆర్ బ్యూటిఫుల్. అంటే ఈ పుష్పాలు, ఈ పువ్వులు ఏవైతే ఉన్నాయో చాలా అందంగా ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఫ్లవర్ అంటే ఈజ్ పెడతాం, ఫ్లవర్స్ అంటే ఆర్ పెట్టాలి. అంటే ప్లూరల్ ఫామ్ లో ఉంది కదా, అది కూడా నేర్చుకుందాం మనం. సెంటెన్స్ బట్టి అది కూడా నేర్చుకున్నాం. సింగులర్స్ ఆర్ ప్లూరల్స్ కూడా నేర్చుకున్నాం. ఓకేనా. నెక్స్ట్ ఫోర్త్ వన్, దట్ పెయింటింగ్ ఆన్ ద వాల్ ఈజ్ బ్యూటిఫుల్. రోడ్డు పై ఆన్ ద వాల్ అంటే ఏంటి? గోడ. ఆ గోడ మీద పెయింటింగ్ ఏదైతే ఉందో అది చాలా బ్యూటిఫుల్ గా ఉంది అనేసి దాని మీనింగ్. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. దట్ అంటే అది స్పెసిఫిక్ గా ఫైండ్ అవుట్ చేస్తుంది. ఓకేనా. నెక్స్ట్ వన్, ఇక్కడ చూడండి. సో ఈ క్లాస్ లో మనము డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్ గురించి మరియు న్యూమరికల్ అడ్జెక్టివ్ అంటే న్యూమరికల్ అడ్జెక్టివ్ ప్లస్ డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్ గురించి తెలుసుకున్నాం కదా. సో ఈ వీడియో మీకు క్లియర్ గా అర్థమైందనేసి ఐ హోప్ యూ కెన్ ఈజీలీ అండర్స్టూడ్ ఇన్ దిస్ క్లాస్. నెక్స్ట్ రిమైనింగ్ అడ్జెక్టివ్స్ గురించి ప్రీవియస్ క్లాసెస్ లో డిస్కస్ చేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్. ఓకే, సీ యూ ఆఫ్టర్ నెక్స్ట్ క్లాస్.